మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో అందరికీ వందనాలు. ఈ దినముందు ఒక వ్యక్తి గురించి చూసుకుంటూ వద్దాము. అతడే పౌలు. ఈ పౌలు ఎవరు అనగా, రోమీయులకు రాసిన పత్రికలో మొదటి అధ్యాయంలో దేవుడు మనకు స్పష్టంగా తెలుపుతున్నాడు. మొదటగా యేసుక్రీస్తు దాసుడు, యేసుక్రీస్తుకి తను దాసుడు. రెండవదిగా అపోస్తలుడు, భూమిని తలకిందులు చేసిన అపోస్తలులలో ఒక వ్యక్తి అపోస్తలుడు. ఎన్నో సంఘాలకి పత్రికలు రాసినవాడు, ఎన్నో సంఘాలని కట్టినవాడు, ఎన్నో సంఘాలని రూపుదిద్దినవాడు ఈ పౌలు. యేసుక్రీస్తు దాసుడు, అలానే అపోస్తలుడు, అలానే దేవుని సువార్త నిమిత్తమై ప్రత్యేకింపబడినవాడు. మనము కూడా ప్రత్యేకింపబడాలి. దేవుడు ఒక సాక్ష్యం ఇచ్చాడు పౌలు గారి గురించి. ఇతను నా నామము నిమిత్తమై ఎన్ని శ్రమలైన పడుటకు ఇతను అర్హుడు అని ఒక ప్రవక్తకి దేవుడు చెప్తూ ఉంటాడు. కాబట్టి మనము కూడా అపోస్తలుడైన పౌలులాగా మన జీవితాలను మార్చుకొని, క్రూరుడు క్రైస్తవులను చంపే వ్యక్తిలా ఉన్న సౌలు పౌలుగా మారి యేసుక్రీస్తు దాసుడిగా, అపోస్తలుడిగా, దేవుని సువార్త నిమిత్తమై ప్రత్యేకింపబడిన వాడిగా ఈ యొక్క పౌలు మార్చబడి ఉన్నాడు. మన జీవితాలను కూడా మార్చుకొని పౌలు వలె ఆయన సువార్త కొరకు నియమింపబడి ఆయన పరిచయం చేయాలి. ఆమేన్.